టుడే వీ హ్యావ్ ది పల్సర్ 150, ది ఓజీ ఆఫ్ 150 సిరీస్. సో మనకి రీసెంట్గా ఎల్ఈడి హెడ్లైట్తో పాటు అప్డేట్ అయింది కదా, అదైతే ప్రజెంట్ మన దగ్గర లేదు. బట్ దాంట్లో ఏమైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ సేమ్ ఉన్నాయి. బట్ దాంట్లో కొత్తగా అప్డేట్స్ ఏంటంటే మనకి న్యూ గ్రాఫిక్స్, ఎల్ఈడి ఇండికేటర్స్, అలాగే హెడ్లైట్తో పాటు ఈ వైజర్ అనేది చేంజ్ అయింది. మిగతా అంతా దాంట్లో సేమ్ టు సేమ్ అయితే ఉన్నాయి. అండ్ ఈ బైక్ని రైడ్ చేసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎవ్రీథింగ్ మీతో పాటు షేర్ చేసుకుంటాను. లైక్ బ్రేక్స్ ఎలా ఉన్నాయి, సస్పెన్షన్ కానీ, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అది చెప్తాను. సో లెట్ మీ స్టార్ట్. సో ఇది ఐడ్లింగ్లో సౌండ్ అన్నమాట. ఒకసారి మీకు రవ్విస్తాను. ఇక్కడ ఆర్పిఎం ఎప్పుడైతే పైనకి వెళ్తుంది కదా, ఆ ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు వచ్చే అనలాగ్ మీటర్లో అంతా ఫీల్ అయితే ఉండదు. సో లెట్ మీ స్టార్ట్. ఫస్ట్ అయితే వైజాగ్ క్లోజ్ చేస్తాను. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ గేర్లో చూద్దాం స్పీడ్ ఎంత వెళ్తుందో. 38, 37, 65. అండ్ ఇక్కడ కార్నర్ వచ్చింది. లెట్స్ లీన్ ఇట్. $71 వరకు అయితే వెళ్తుంది. సో పర్ఫార్మెన్స్ అనేది మనకు ఇనిషియల్లో చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ మనం టాప్ ఎండ్లో అంత పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. అరౌండ్ ఒక 70-80 వరకు అయితే బాగానే ఉంటుంది. దాని తర్వాత లైట్గా స్లైట్ వైబ్రేషన్స్ వస్తాయి. అంతా మనకి పర్ఫార్మెన్స్ అనేది లీనియర్ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ పరంగా మనకు సిటీలో యూజ్ చేసుకోవడానికి ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ ఈ మోటార్ సైకిల్ పైన మనం లాంగ్ రైడ్స్ కూడా చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఎందుకంటే దీని రైడింగ్ పోర్షన్ అనేది మనకి అంత అన్కంఫర్టబుల్గా అయితే ఉండదు. సో మీరు లాంగ్ రైడ్స్ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. గేర్ బాక్స్ అయితే కొద్దిగా మనకి మీడియం సెట్లో ఉంది, మరీ స్మూత్ లేదు, మరీ హార్డ్ లేదు. సో నా దగ్గర కూడా పల్సర్ 150 ఉంది, 2020 మోడల్. దాంతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్లీ ఉంది. అండ్ క్లచ్ అయితే కొద్దిగా హార్డ్ అనిపిస్తుంది, మరీ అంత స్మూత్ క్లచ్ అయితే దీంట్లో ఉండదు. సో డీసెంట్ ఆఫ్ క్లచ్ అయితే ఉంటుంది. అండ్ కొద్దిగా మనం లీనింగ్ పోస్చర్ అనేది స్లైట్లీ కొద్దిగా లీన్ అవ్వాలి, మరీ కంఫర్టబుల్ పోస్చర్ అయితే ఉండదు. కానీ ఫ్యామిలీ కోసం మాత్రం చాలా కంఫర్ట్ ఉంటుంది. రైడర్కి కానీ పిల్లర్కి కానీ చాలా కంఫర్టబుల్ పోస్చర్ అనేది దీంట్లో ఉంటుంది. సో దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది 15 లీటర్స్ ఉంటుంది. మీరు మైలేజ్ అనేది అరౌండ్ ఒక 45 to 50 kmph వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు హైవే పైన ఒక 70-80 స్పీడ్ క్రూజ్ చేస్తూ ఉంటే మీకు 55 to 56 kmph మైలేజ్ అయితే ఈ మోటార్ సైకిల్ నుంచి ఈజీగా వస్తుంది. అండ్ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ కింద ప్రొవైడ్ చేశారు. సో మీరు ఆన్ ది వేలో మీరు ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత వేరియంట్ తీసుకుంటే ఏంటంటే దాంట్లో మనకి డిజిటల్ మీటర్ వస్తుంది. అది అంతా బ్రైట్ లేదు, పర్సనల్గా నాకైతే అది నచ్చలేదు. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నా బైక్లో కూడా సేమ్ మీటర్ అనేది ఉంది. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ ఆర్పిఎం అనేది ఉంది కదా, ఇది నా పర్సనల్ ఫేవరెట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క బ్రేక్స్ గురించి మాట్లాడాలి. ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేస్తాను. ఫ్రంట్ బ్రేక్ ఇస్ ఓకే. మరీ అంత మనకి బయట అనేది తెలియట్లేదు. బట్ ఏబిఎస్ ఉంది కాబట్టి మీరు మట్టి రోడ్లో కూడా సడన్గా బ్రేక్ అనేది అప్లై చేసినప్పుడు మనకి ఎక్కడ స్కిడ్ అవ్వకుండా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం టర్న్ అయితే చేద్దాం. టర్నింగ్ రేడియస్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సో లెట్ మీ టర్న్ ఇట్. సో టర్న్ చేయడంలో ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు, ఈజీగా టర్న్ అవుతుంది. కానీ దీని వెయిట్ మొత్తం ఏంటంటే మనకి కొద్దిగా ఫ్రంట్ సైడ్లో ఉంటుంది. హ్యాండిల్ బార్ దగ్గర వెయిట్ అనేది తెలుస్తూ ఉంటుంది. అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంటుంది. మీకు స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది హై స్పీడ్లో, ఎందుకంటే దీని వెయిట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ మనకి స్టెబిలిటీ పరంగా కూడా ఎటువంటి ఇష్యూ లేదు. ఫ్రంట్ బ్రేకింగ్ బయట అనేది డీసెంట్ ఉంది. మీకు ఆ రెస్పాన్స్ అనేది ఇన్స్టాంట్గా తెలియదు, బట్ డెఫినెట్లీ బైక్ అయితే ఆగుతుంది. సో కొట్టగానే బైక్ అయితే ఆగుతుంది. కానీ రియర్ బ్రేక్ అయితే బాగుంది. దీంట్లో రియర్ 130 mm డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఫ్రంట్ ఏంటంటే 260 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. కానీ రియర్తో కంపేర్ చేసుకుంటే మనకి ఫ్రంట్ రెస్పాన్స్ అనేది అంతా లేదు. రియర్దే బాగా అనిపించింది నాకు. ఒకసారి మీకు రియర్ది యూజ్ చేసి చూపిస్తాను. అరౌండ్ స్పీడ్ ఆఫ్ 45-50. సో రియర్ది మనకి కొట్టగానే ఆగుతుంది. కానీ రియర్ది మీరు హార్డ్గా ప్రెస్ చేసినప్పుడు రియర్ వీల్ అనేది స్కిడ్ అయిపోతుంది, ఎందుకంటే రియర్లో మనకి ఏబిఎస్ లేదు. అండ్ ఆర్ఎల్పి సెన్సర్ అయితే ఉంది. మీరు స్పీడ్గా వెళ్ళి సడన్గా ఫ్రంట్ బ్రేక్ అనేది ఎంత హార్డ్గా ప్రెస్ చేసినా కూడా రియర్ వీల్ అనేది మనకి లిఫ్ట్ అప్ అయితే అవ్వదు. అండ్ దీంట్లో టైర్స్ ఏవైతే ఉన్నాయి కదా, కొద్దిగా స్లిమ్ టైర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి రైడర్ 125లో కూడా దీంట్లో ఉన్న టైర్స్ లాంటివే ఉన్నాయి. కానీ దీని వెయిట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి మనకి టైర్స్ అనేది కొద్దిగా స్లిమ్గా యూజ్ చేస్తే మైలేజ్ అనేది కొద్దిగా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనకు దీంట్లో స్లిమ్ టైర్స్ యూజ్ చేస్తారు. అండ్ ఆల్రెడీ దీని యొక్క వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మీరు టైర్స్ అనేది అప్గ్రేడ్ చేస్తే కొద్దిగా మైలేజ్ డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది 2 valve ఇంజన్ కాబట్టి మనకి మైలేజ్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది కంపేర్ టు 4 valve ఇంజన్. కానీ దీంట్లో టాప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది మీరు అంత ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు టాప్ స్పీడ్ అనేది అరౌండ్ ఒక 125-130 వరకు అయితే వెళ్ళొచ్చు.
నేను నా పల్సర్ పైన అరౌండ్ 125, 126 అయితే వెళ్ళాను. సో అంతకు మించి రికమెండ్ చేయను. దీనికి ఒక స్వీట్ స్పాట్ అనేది మనకు 80-95 మధ్యలో ఒక మంచి స్వీట్ స్పాట్ అన్నమాట ఈ మోటార్ సైకిల్కి. అండ్ సస్పెన్షన్ అనేది ఎట్లా ఉందంటే మనకి ఫ్రంట్ది చాలా సాఫ్ట్ సైడ్లో ఉన్నది, రియర్ది ఏంటంటే కొద్దిగా మనకి మీడియం సైడ్లో ఉంటుంది. మీ వెయిట్కి తగ్గట్టు మీరు సస్పెన్షన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. అండ్ బ్రేక్స్ అనేది ఫ్రంట్ది ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది అవ్వాలి. బ్రేక్స్ బాగున్నాయి కానీ దాని యొక్క బైట్ అండ్ రెస్పాన్స్ అనేది అంత క్రిస్ప్ లేదు. అండ్ మైలేజ్ కూడా మనకి డీసెంట్ వస్తుంది. మెయిన్ ఫ్యామిలీ కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ బజాజ్ సర్వీస్ నెట్వర్క్ అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు, వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీస్ నెట్వర్క్ ఉంటుంది. కొద్దిగా మనకి సర్వీస్లో అంత క్వాలిటీ అయితే ఉండదు నాకు తెలిసి. అండ్ ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఉన్న ప్రజెంట్ పల్సర్ 150లో కొన్ని సెన్సార్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. లైక్ 3-in-1 సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది. అది ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 75,000 కిలోమీటర్స్ ఏమో తిరిగింది, దాంట్లో 3 times అయితే చేంజ్ చేయించాను. సో అది చాలా టార్చర్ చేస్తున్నది. అండ్ దీంట్లో చైన్ స్ప్రాకెట్ ఇష్యూ కూడా కొద్దిగా ఉంటుంది బజాజ్ మోటార్ సైకిల్స్లో ప్రతి ఒక్క దాంట్లో. అండ్ ఈ గేర్ షిఫ్టింగ్ ఇష్యూ కొద్దిగా ఉంటుంది. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ అనేది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే అవ్వాలి. సో అవే అన్నమాట దీంట్లో మేజర్గా మనకి ఇంప్రూవ్మెంట్ అయితే అవ్వాల్సింది. మిగతా అన్ని దీంట్లో టాప్ నాచ్ ఉంటాయి, ఎటువంటి ఇష్యూ అనేది కూడా లేదు. అండ్ ఎవరైతే 150cc ఫస్ట్ టైం ఒక మోటార్ సైకిల్ కొనాలనే ప్లానింగ్లో ఉంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పల్సర్ 150. అండ్ దీని యొక్క ఫ్యాన్ బేస్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట. మనకి ఎఫ్జీ ఉంది. ఎఫ్జీ ఏంటంటే ఎఫ్జీలో మనకి బెటర్ సస్పెన్షన్ ఉంటుంది, బెటర్ టైర్స్ ఉంటాయి, బెటర్ బ్రేక్స్ ఉంటాయి. కానీ దాని కాస్ట్ అనేది దీంతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ. అండ్ దాని యొక్క వెయిట్ అనేది చాలా తక్కువ. మనకి కొద్దిగా మైలేజ్ అనేది దీంతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువ మైలేజ్ వస్తుంది. అండ్ దాంట్లో కంఫర్ట్ కూడా బాగా ఉంటుంది. దాని యొక్క హ్యాండ్లింగ్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనం మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే లాంగ్ టర్మ్లో మీకు పల్సర్ 150తో కంపేర్ చేసుకుంటే ఎఫ్జీలో మెయింటెనెన్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అని అంటే దీని యొక్క టైర్స్ అండ్ బ్రేక్స్ ఇవన్నీ కూడా మనకి తక్కువ కాస్ట్లో వస్తాయి. ఎఫ్జీలో ఏంటంటే మనకి టైర్స్ కానీ బ్రేక్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది స్పేర్స్ అనేది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనమాట. దాంట్లో 140 సెక్షన్ టైర్ వస్తుంది, రేడియల్ టైర్. దాని కాస్ట్ అనేది చాలా ఎక్కువ. దాని ఒక్క టైర్ కాస్ట్లో ఆల్మోస్ట్ దీని 2 టైర్లు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అదన్నమాట దీని యొక్క లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ గురించి. అండ్ ఇక్కడ నుంచి మనం యూటర్న్ చేద్దాం. సో టర్నింగ్ రేడియస్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కానీ కొద్దిగా షార్ట్ రైడ్స్ ఉంటే ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు. టిప్ టూ అయిన వాళ్ళకి వెయిట్ అనేది టోటల్గా మనకి ఫ్రంట్లో ఉంటుంది కాబట్టి. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా మనకి ఎటువంటి ఇష్యూ అనేది లేదు. సో మనకి మంచి థ్రాటిల్ రెస్పాన్స్ ఉంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ. అండ్ మెయిన్గా ఎవరైతే కొద్దిగా లాంగ్ ట్రావెల్ చేస్తారు కదా ఎవ్రీడే ఒక 100-150 కిలోమీటర్స్, వాళ్ళకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది బండి. మనకు ఎటువంటి ఇష్యూ అనేది కూడా ఉండదు దీంట్లో, అదొక మంచి విషయం అన్నమాట. అండ్ ఎఫ్జీలో కూడా మీరు వెళ్ళొచ్చు. అండ్ ఇదే అన్న మేజర్ చేంజెస్ ఏంటంటే ఉంటే మనకి టైర్స్, బ్రేక్, సస్పెన్షన్. అండ్ దీంతో కంపేర్ చేసుకుంటే ఎఫ్జీ యొక్క ఇంజన్ అనేది చాలా స్మూత్ ఉంటుంది, చాలా రిలయబుల్ ఇంజన్. అండ్ ఇది కూడా రిలయబుల్ మెయింటైన్ చేస్తే ఇది కూడా లాంగ్ లైఫ్ వస్తుంది. కానీ దీంతో కంపేర్ చేసుకుంటే దీని ఒక ఇంజన్ అనేది డెఫినెట్లీ చాలా బెటర్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎఫ్జీ అనేది కొద్దిగా అండర్ పవర్డ్ మోటార్ సైకిల్ అనమాట ఈ సెగ్మెంట్లో. బట్ మనకి అక్కడ పవర్ తక్కువ వచ్చినప్పటికి కూడా మనకి ఎక్విప్మెంట్ అనేది బెటర్ వస్తుంది. ప్రైస్ ఎక్కువ పెట్టినప్పటికి కూడా మనకి యమహా ఒక రిలయబుల్ ఇంజన్ వస్తుంది. కొద్దిగా స్పేర్స్ అనేది కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది, బట్ మనకి ఇంజన్ చాలా లాంగ్ టర్మ్కి వస్తుంది. ఎటువంటి ఇష్యూస్ అనేవి ఇంజన్లో తొందరగా రావు. దీంట్లో కొద్దిగా ఇంజన్ ఇష్యూస్ అనేది కొద్దిగా తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ట్యాపెట్ నాయిస్ కానీ, లైక్ సెన్సర్ ప్రాబ్లమ్స్ కానీ కొద్దిగా బజాజ్లో నేను వాడినప్పటికీ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. సో ఇవే అన్నమాట మేజర్గా దీంట్లో కొద్దిగా వచ్చే ప్రాబ్లమ్స్. అండ్ ఇది ఊగుతూ ఉంటుంది కొద్దిగా గుంతలలో. అండ్ రియర్ ఫెండర్ కూడా కొద్దిగా ఊగుతూ ఉంటుంది. అండ్ కొద్దిగా మనకి ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీలో ఇంకొద్దిగా బెటర్మెంట్ అనేది చేయాలి. అండ్ దీంట్లో ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడ ఉంది. ఆన్ ది వేలో మీరు కూడా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పటివరకు నాకు దీనిలో ఛార్జింగ్ పోర్ట్ ఉందని కూడా తెలియదు ఓనర్ చెప్పేవరకు. అండ్ నేను చూడలేదు కూడా, అక్కడ కింద రివియర్డ్ పొజిషన్లో పెట్టారు ఇక్కడ. సో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను దాన్ని. అండ్ స్పీడోమీటర్ పరంగా ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ మిరర్స్ అయితే డెఫినెట్లీ బజాజ్ వాళ్ళు చేంజ్ చేయాలి. ఈ మిరర్స్ ఎట్లా ఉంటాయంటే రైట్ది లెఫ్ట్కి, లెఫ్ట్ది రైట్కి పెట్టినట్టయితే డిఫరెంట్గా షేప్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇదొకటి వీళ్ళు చేంజ్ చేయాలి డెఫినెట్లీ. అండ్ ఒకసారి మీకు మళ్ళీ ముందర ఒక కార్నర్ ఉంది. కార్నర్లో కూడా చాలా మంచి కార్నర్ అయితే అవుతుంది ఇది. బట్ ఇది మన వాడి బండి, కొత్త బండి, ఇంక ఎక్కువ తిరగలేదు కాబట్టి కొంచెం ప్రశాంతంగా నడుపుదామని చెప్పేసి నడుపుతున్నాను. లేదంటే సో లీన్ చేయడంలో మనకు అంత కాన్ఫిడెన్స్ రాదు. కార్నరింగ్లో జస్ట్ మిస్ స్లిప్ అయింది, కొద్దిగా కంట్రోల్ చేశాను కాబట్టి సరిపోయింది. మనకి టైర్స్ పరంగా అంత గ్రిప్ అనేది ఉండదు. ఎఫ్జీలో మీరు ఎంత లీన్ చేసినా కూడా దాంట్లో కాన్ఫిడెన్స్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. అండ్ మెయిన్గా టర్నింగ్ రేడియస్ అయితే మీరు తక్కువ ప్లేస్ ఉన్నా కూడా చాలా ఈజీగా టర్న్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. సో తెలిసిన వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎంత చిన్న ప్లేస్లో ఉన్నా కానీ టర్న్ చేసుకోవచ్చు. ఇలా టర్నింగ్ రేడియస్ పరంగా ఎటువంటి ఇష్యూ అనేది లేదు. కొద్దిగా ఏంటంటే మనకి గేర్ షిఫ్టింగ్ అనేది అప్పుడప్పుడు ఫాల్స్ న్యూట్రల్ అవ్వడం కానీ,
లేదంటే గేర్ మిస్ షిఫ్ట్స్ కానీ అట్లాంటి కొద్ది ఇష్యూస్ అనేది ప్రతి బైక్లో ఉంటాయి. నేను ఒకటే చెప్తాను, ఏ బైక్ అయినా పర్ఫెక్ట్ ఉండదు. కొన్న తర్వాత ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ప్రాబ్లమ్ వస్తుంది. చాలామంది ఏంటంటే కొన్ని బైక్స్లో ప్రాబ్లమ్స్ రావని చెప్తారు, బట్ కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ మన మెయింటెనెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఎవ్రీ బైక్, ఎనీ బైక్ అనేది ప్రాపర్గా అయితే ఉండదు. మన మనుషులమే మనం ప్రతి ఒక్కరం ఒకలాగా ఉండము. సో బైక్స్ ఎందుకు అన్నీ ఒకలాగా ఉంటాయి. సో ప్రతి బైక్లో ఇష్యూస్ అనేవి ఉంటాయి. టైం మనం సార్ట్ అవుట్ చేసుకోవచ్చు, పెద్ద ఇష్యూ అయితే ఏం కాదు. సో ఎవరికైతే 150 సీసీలో ఫ్యామిలీ కోసం ఒక మంచి బైక్ కావాలి, అలాగే మాకు పర్ఫార్మెన్స్తో పాటు మంచి ఫ్యామిలీ కంఫర్ట్, డీసెంట్ మైలేజ్ కావాలి, మెయింటెనెన్స్ కాస్ట్ మెయిన్లీ తక్కువ ఉండాలి అనుకుంటే మీరు బజాజ్ పల్సర్ 150ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ మీరు లాంగ్ టర్మ్కి వాడుకుందాం అనుకున్నా కూడా వాడుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ 5 ఇయర్స్లో 75,000+ కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఎటువంటి ఇష్యూస్ అనేది లేదు. కానీ సెన్సార్ ప్రాబ్లమ్స్, కొద్దిగా చైన్ స్ప్రాకెట్ అవి వేరియంట్ ఇయర్ అయితే ప్రతి ఒక్క బైక్లో అవుతూ ఉంటాయి. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరైనా ఓనర్షిప్ రివ్యూ మన బండి గురించి చూడకపోతే కనుక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ట్రై చేస్తాను, లేదంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. దాంట్లో ఎవ్రీథింగ్ అయితే మా బ్రదర్ వర్డ్స్లో చెప్పాడు. నా బండే కానీ మా బ్రదర్ వాడుతున్నాడు కాబట్టి మా తమ్ముడు మాటల్లో ఎవ్రీథింగ్ అయితే మీరు ఆ వీడియోలో వినొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. అండ్ కొత్తగా వచ్చిన ఎల్ఈడి హెడ్లైట్ అనేది చాలామందికి నచ్చలేదు. దానిపైన చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది. బట్ టైం టు టైం అది కూడా నచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరిది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి దానిపైన నేను ఏం మాట్లాడదలుచుకోవట్లేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటే దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.